మోదీ హీట్ మెల్లమెల్లగా టాలీవుడ్ని తాకుతోంది. పెద్ద సినిమాలకు పెద్ద నోట్లు రద్దు పెనుముప్పునే తీసుకొచ్చే ప్రమాదం మునుముందు కనిపిస్తోంది. పైగా కాస్త గంభీరంగానే ఉన్నా లోపల ఏం జరుగుతుందో అనే భయం బడా హీరోల సినిమాలకు పట్టుకుంది. దీని ఎఫెక్ట్ ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలపైన పడిందన్నది టాలీవుడ్ టాక్. 2017 సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు జరిగి దాదాపు 2 వారాలు కావడం, సంక్రాంతికి తగినంత సమయం ఉండడంతో టాలీవుడ్ ఈలోగా కుదురుకుంటుందని, పెద్ద సినిమాలకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని అనుకున్నారు. అయితే ఈ 2 సినిమాల్ని కొనుక్కున్న బయ్యర్లు మాత్రం షాక్ మీద షాక్ ఇవ్వడం మొదలుపెట్టారని తెలుస్తోంది. గౌతమిపుత్ర, ఖైదీ నెంబర్ సినిమాలకు ఆల్రెడీ బిజినెస్లు జరిగిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాల్ని రికార్డు ధరలకే కొన్నారు. అడ్వాన్స్లు ఇచ్చేసుకున్నారు. అయితే అడ్వాన్స్గా 25% మించి లావాదేవీలు సాగవు. మహా అయితే అది 35% వరకు ఉండొచ్చు. మిగిలిందంతా దశల వారీగా ఇస్తారు. అయితే తాజాగా బయ్యర్లు మాత్రం అడ్వాన్సులు ఇచ్చాంగా, దాంతో సరిపెట్టుకోండి, మిగిలిన సొమ్ము సినిమాలు విడుదలయ్యాక ఇస్తాం అంటున్నారట. ఒకరిద్దరు ఈ మాట చెప్తే ఓకే అనుకోవచ్చు, కానీ దాదాపుగా అందరిది ఇదే మాటని తెలుస్తుంది. మా దగ్గర వైట్ మనీ లేదు, మేం కుదుట పడ్డానికి టైం పడుతుంది, వసూళ్ల ద్వారా అందిన మొత్తాన్ని తిరిగిస్తాం అని బయ్యర్లు చెప్పడంతో షాక్ తింటున్నారు ఆయా నిర్మాతలు. ఈ 2 పెద్ద సినిమాలకే కాదు, ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నింటికీ ఇదే సమస్య. అడ్వాన్స్లు మాత్రం ఉంచుకోండి, మిగిలింది అడక్కండి అనే ధోరణిలో ఉన్నారట బయ్యర్లు. దానికి నిర్మాతలు కూడా ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. డబ్బులు ఇవ్వమని అడిగితే బ్లాక్ ఇస్తారు. దాన్ని మార్చుకోవడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. కుదరదు అన్నారంటే మా అడ్వాన్సులన్నీ తిరిగిచ్చేయండి అనొచ్చు. సో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది పరిస్థితి. అయితే నిర్మాతలు మాత్రం సంక్రాంతికి ఇంకా టైం ఉంది కదా, ఈలోగా ఏదైనా జరగచ్చు, కంగారు పడాల్సిన అవసరం లేదు అంటున్నారు. అంతేకాదు, ఏం జరిగినా ఈ 2 సినిమాలు సంక్రాంతికి రావడం ఖాయమని భరోసా ఇస్తున్నారు. సో ఫ్యాన్స్ ఏం కంగారు పడక్కర్లేదు. ఉంటే గింటే అది నిర్మాతలకే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.